భారతదేశంలో ఆంగ్లేయులు వచ్చేంత వరకు చరిత్ర అన్నది లేదు. చరిత్ర అన్నది హిజ్ స్టోరీ అని ఆంగ్లేయులు 1818వ సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టిన తరువాత మొదలుపెట్టారు. అంతవరకు భారతదేశంలో ఉన్నది పురాణాలు, ఇతిహాసములు, వేదాలు, ఉపనిషత్తులు ఇటువంటివి మాత్రమే ఉన్నాయి. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ముస్లిం కుటుంబానికి చెందినటువంటి ఆజాద్ దేశ విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. వారి అనుజ్ఞ మేరకు దాదాపు 1వ తరగతి 2వ తరగతి నుంచి హై స్కూల్ స్థాయి, ఇంటర్మీడియట్ లేక ఎస్ఎస్ఎల్సి, పియూసి స్థాయి వరకు ఎక్కువగా ఆంగ్లేయుల పరిపాలన కంటే, హిందూ రాజుల పరిపాలన కంటే ముస్లిం నవాబులు, రాజులు, అక్బరు, బాబరు, మొఘలులు ఈ విధంగా మ్లేచ్చుల లేక ముస్లిం పరిపాలకుల గురించి, వారి సాహసోపేతమైనటువంటి కార్యాల గురించి టిప్పు సుల్తాను, గోల్కొండ నవాబు ఈ విధముగా వారు చేసినటువంటి దండయాత్రలు, వారు నెలకొల్పినటువంటి మస్జీదులు, వారు నిర్మించినటువంటి చార్మినారు, తాజ్మహల్, కుతుబ్ మినారు ఇలాంటి వాటిని ఎక్కువగా చూపెడుతూ హిందూ రాజులను పూర్తిగా తీసివేయడానికి, వారి పరిపాలనకు ఎటువంటి గుర్తింపు లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. ఎంతో కొంత ఆంగ్లేయుల గురించి మాత్రం తెలియపరిచారు. ఈ విధంగా చేయడం వలన చరిత్రలో హిందూ రాజుల కథలు, వారి సాహసోపేతమైనటువంటి నిర్మాణాలు, దేవాలయాల నిర్మాణాలు, వారి దండయాత్రలు, వారి పరిపాలనా విధానాలు, వారు సాధించి తెచ్చిపెట్టినటువంటి గొప్ప గొప్ప విషయాలు, వారు నెలకొల్పినటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి విషయాలు అన్నీ కూడా మరుగున పడిపోయినాయి. అందులో ముఖ్యముగా బోయలు. ఆంగ్లేయుల కాలంలోనూ మ్లేచ్చుల కాలంలోనూ ఎక్కువగా ఎదిరించినది బోయలే. టిప్పు సుల్తాను కర్ణాటక ప్రాంతంలో బోయలను బేటర్ అంటే భయం లేనివారు అని, బోయ అనగానే వీరు చాలా సాహసోపేతమైనటువంటి యుద్ధాలు చేస్తారని, దృఢకాయులని, దేనికి భయపడరని వీరిని అనగార్చి వారు సాగించినటువంటి దండయాత్రలు లేక నెలకొల్పిన రాజ్యాలు ఎక్కువగా వెలుగులోనికి రానియకుండా చూశారు. ఇది మన దౌర్భాగ్యం. కానీ ఇప్పుడిప్పుడే భారతదేశంలో హిందుత్వానికి, హిందూ సనాతన ధర్మానికి, హిందూ రాజుల యొక్క గొప్పతనానికి ప్రాధాన్యతనిస్తూ తిరిగి మన చరిత్రను మనమే గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరము ఏర్పడింది. ఈ విధముగా వెనుకబాటుకు లోనైనటువంటి బోయలు 197 రాజ్యాలను పరిపాలించిన తిరుపతి, కంచి,
కామాక్షి, మధుర, హలిబిడు, మార్కాపురం చెన్నకేశ్వర స్వామి, విజయనగరం విరూపాక్ష స్వామి, ఇటువంటి అనేక దేవాలయాలను నెలకొల్పిన, కొత్త కొత్త రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చి మండలాలను ఏర్పాటు చేసిన గొప్ప బోయరాజులను మనము ఈ బోయ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా తెలియపరచుటకు ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకున్నటువంటి ఒక గొప్ప వరం. రామాయణ కాలంలో నుంచి మనకు వేటగాడు, బోయవాడు అనేటువంటిది వినపడుతున్నా 1830 లేక క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాడు జరిగిన రామాయణము, ఆ తర్వాత రేయూరు శాసనము క్రీస్తు శకం 600 శతాబ్దంలో బోయ అనేటువంటి పేరు శిలాఫలకముపై గుర్తించటము, ఆ తర్వాత నుంచి ప్రతి పురాణంలోనూ ప్రతి ఇతిహాసంలోనూ బోయవారి కథలు ఉండటం, వెంకటేశ్వర స్వామికి ప్రసాదాన్నిచ్చిన, శివుడికి కళ్ళిచ్చిన, లేక ఎటువంటి నరసింహస్వామిని తాడుతో కట్టేసి తీసుకొని వచ్చిన, సింహాచలంలో శ్రీ నరసింహస్వామికి, వరాహ నరసింహస్వామికి చందనాన్ని రుద్ది ఆయన యొక్క కోపాన్ని తాపాన్ని తగ్గించిన, పుళిందుడి యొక్క కుమార్తె శ్రీవల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం చేసుకున్న, ఇటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ బోయలతోనే ముడిపడి ఉన్నాయి. అందుకోసం బోయల చరిత్ర, బోయల పురాణము, బోయల ఇతిహాసాలు తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉంది. జై